కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. 3 నెలల క్రితం ట్రే 150 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటింది. ఎగ్స్ ట్రే 205 రూపాయలు పలుకుతోంది. రిటైల్గా ఒక గుడ్డు 8 రూపాయలకు అమ్ముతున్నారు. గత 3 నెలల నుంచి కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడంతో సేల్స్ సగానికి సగం పడిపోయాయని చెప్తున్నారు అమ్మకందారులు. ఖమ్మం జిల్లాలో పెరిగిన కోడిగుడ్ల ధరలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఎగ్స్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు ఎగ్స్ కొనాలంటేనే వీకెండ్లో కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 150 రూపాయలు ట్రే 150 రూపాయల నుంచి గత 2 నెలల నుంచి చూసుకుంటే ఇప్పుడు భారీ ఎత్తున 200 అంటే డబుల్ సెంచరీ కూడా దాటిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క గుడ్డు ఏకంగా 7 నుంచి 8 రూపాయల వరకు కూడా పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో డజన్ కొనుక్కునే వాళ్ళు కూడా కేవలం ఒక 2-3 ఎగ్స్తో కూడా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెరిగిన ధరలపై ఇక్కడ సామాన్యులు ఏమంటున్నారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎగ్స్ కొనడానికి కొంచెం ఎట్లుండే ధర? గత ఒక 2-3 నెలల నుంచి ఎగ్స్ సామాన్యుడికి వాస్తవంగా చికెన్ మటన్ కంటే కూడా ఎగ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎక్కువ శాతం మనం వారంలో ఒక 2 రోజులు 3 రోజులు ఎగ్ మీద దృష్టి పెడతాం. ఎవరైనా ఎగ్గు తినాలనే ఉద్దేశంతో ఎగ్ వస్తారు ఎక్కువ. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఒక 3 నెలల నుంచి ఎగ్ ఖరీదు వచ్చేసి 6 నుంచి 7, 8 రూపాయల వరకు అమ్మాల్సి వస్తుంది. సామాన్యుడు 3 నుంచి 4 రూపాయలు అంటే అది వేరు. ఇది కూడా చికెన్ మటన్తో కొనుక్కునే పరిస్థితికి రావడం అనేది కొంచెం సామాన్యుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీన్ని కొంచెం మనకి ఈ మార్కెట్లో ఎగ్ పరిస్థితి వాస్తవంగా ఈ పరిస్థితిలో మనం ఏంటంటే ఎవరైనా సామాన్యుడు కూరగాయలు కానీ ఎగ్ కానీ ఎక్కువ శాతం ఇష్టపడేది కూరగాయలు ఎగ్. ఈ కూరగాయల పరిస్థితి కూడా అలాగే ఉంది. కూరగాయలు ఇవాళ సామాన్యులకు అందని రేట్లలోకి వచ్చినాయి. రైతు దగ్గర చూస్తేనేమో చాలా తక్కువగా ఉంటుంది. వీడికి వచ్చేసరికినేమో మధ్యలో ఉన్న వీళ్ళు వ్యాపారస్తులు వీళ్ళు కూడా ఒక పైసా చూసుకునే వాళ్ళే తప్ప వీళ్ళు కూడా ఉండదు. మధ్యలో దళారీ వ్యవస్థను బాగా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి సామాన్యులకి అందే విధంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే కూరగాయలు కానీ ఇటు ఎగ్స్ కానీ ఇవన్నీ కూడా రోజులో ఎక్కువ శాతం ఇప్పుడు మనం ఏదైనా వారంలో ఒకరోజు నెలలో ఒకసారి చికెనో మటన్ చేయగలుగుతాం. కానీ ప్రతిరోజు వాడే వాటిలో నిత్యం కూరగాయలతో పాటు శాకాహారం కింద కూడా వాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎగ్ని కొంచెం ఆ రేట్లు అనేవి చాలా మండిపోయే పరిస్థితి ఉంది. దీన్ని కొంచెం దృష్టి పెట్టి మన వ్యవసాయ మార్కెట్ కూడా దీని మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అనేది ఆలోచన. ఎగ్స్ ధరల నేపథ్యంలో చాలా వరకు కూడా కొనేవారు సంబంధించి కూడా డజన్ కొనేవారు చాలా తక్కువ సరిపెట్టుకు 3-4 ఎగ్స్ వరకు సరిపెట్టుకు ఎట్లుండే రేట్స్? మొన్నటి వరకు 150 రూపాయలు. గత 2 నెలల నుంచి రేట్లు అత్యధికంగా పెరుగుకుంటూ కానీ తగ్గడం లేదు. ఇంతకుముందు మేము 130-140 ట్రైలు అమ్ముకునేది ఇప్పుడు 60-70 కటకట 80 ట్రైలకు మించి లేదు. 50 ట్రైలు తెచ్చిన వెంటనే 30 ట్రైలు మిగిలిపోతాయి. అందులో డ్యామేజ్లు అయిపోయి రూపాయి మిగిలిబాటు లేదు. మాకు తగ్గేది లేదు. ఎదగిద్దామంటే ఈ దాదాపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల నుంచి పెరుగుకుంటే పోతూనే ఉంది. తగ్గేది లేదు. ఇంట్లో 2-3 గుడ్లు డజన్ కొనుక్కునే వాళ్ళు వచ్చేసి ఇంత రేట కిరాణా కొట్లు అట్లనే 7 రూపాయలు 6 రూపాయలు. ఇది కొడితే చికెనే వస్తుందిగా. కూరగాయల రేట్లు అత్యధికంగా ఉన్నాయని చాలా కస్టమర్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మాకు రూపాయి మిగిలేదు ఏం లేదు. ఇందులో ఖర్చు అది ఇది పోను వీటికి లాసే తప్ప రూపాయి ఆదాయం లేదు. అంటే ఎందుకు పెరగడానికి ప్రధాన కారణం ఎగ్స్ ఇంత భారీ ఎత్తున ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ ఒకటి వచ్చింది, జనవరి 1 అని కేకులు అని అటు ఇటు అని ఎగ్స్ అని అడవిలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఫామ్లలో అక్కడ ఇప్పుడు మనకు లోడ్ తెచ్చుకోవాలి, బండి తీసుకోవాలని పోయి 500 ట్రైలు తేవాలంటే 300 ఇస్తారు ఫామ్ నుంచి. ఆ 300లో మా షాప్కు 30, ఇంకో షాప్ 30, 10 షాపులు తిరిగితే ఆ 30లో 10 ట్రైలు ఇట్లా మిగిలిబాటు ఉంటుంది. 160-170 రూపాయల వరకు ఇంతకుముందు ట్రే ఉండేది. ఇప్పుడు 210 అంటే చాలా ఎక్కువ ధర. గతంలో ఎప్పుడూ ఇంత పరిస్థితి లేదు. ఎగ్స్ ఇంత భారీ ఎత్తున పెరిగిన సందర్భంలో అటు అమ్మకదారులు కూడా అదే చెప్తున్నారు, కొనేవారు సంబంధించి కూడా అదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెరిగిన ఎగ్స్ ధరల నేపథ్యంలో ఎవరు కొనుగోలుదారులు కొనట్లేదన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.